అందరికీ నమస్కారం మాస్టర్స్. శ్రీకృష్ణ భగవానుల వారికి, అర్జునుల వారికి, వేదవ్యాసుల వారికి నా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, అలాగే వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం 10వ అధ్యాయం విభూది యోగం. నిన్న 1వ శ్లోకం నుంచి 20 శ్లోకాల వరకు ప్రశాంత్ మేడం వివరించారు కదా. విభూది యోగము అన్నది దీనికి ఎందుకు పేరు వచ్చింది అనంటే 7, 8, 9 అధ్యాయాల్లో మొత్తంగా కృష్ణ పరమాత్మ భగవతత్వం అంటే అంతకుముందు అడిగిన 2 క్వశ్చన్లకు ఈ 3 అధ్యాయాల్లో క్లారిటీ ఇచ్చాడు. ఇంకా వివరణ ఇచ్చాడు. అంటే అంతటా ఉన్నది నేనే, భగవంతుల్లో ఉన్నది నేనే, వాయువులో ఉన్నది నేనే, సకల చరాచరంలో ఉన్నది నేనే, 84 లక్షల జీవరాశుల్లో అంతా ఉన్నది కూడా నేనే. ఇదంతా కూడా కల్పాలు మన్వంతరాలు అయిపోయిన తర్వాత నాలోనే నేను మళ్ళీ సృజించుకుంటున్నాను, మళ్ళీ తిరిగి కొత్త సృష్టిని చేయుదును. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు కదా. ఇంకా అర్జునుడు క్వశ్చన్ వేసుకుంటూ ఉన్నా కొద్దీ అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా వివరంగా చెప్తాను అని చెప్తున్నాడు. అంటే మనకు క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే, అందరిలో ఉన్నది భగవంతుడే అనుకున్నారు. పంచభూతాలను సృష్టించింది ఆయనే, దేవతలు సృష్టించింది ఆయనే, సృష్టి రచన ఎలా చేశాడు, అలాగే తన అంతరంగ అంటే తన లోపల కలిపేసుకున్నాడు, మళ్ళా సృష్టి ఆవిర్భావం చేశాడు. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు కొంచెం క్లారిటీస్ మిస్ అవుతాయి. ఎప్పుడైతే ఈ విభూది యోగాన్ని అర్థం చేసుకోగలుగుతామో ఇంకా అర్థమవుతుంది. అంటే భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నానన్నాడు కదా. మళ్ళా అన్ని రూపాలు ఎందుకు తీసుకున్నాడు, ఆ అవతారాలు తీసుకున్నప్పుడు ఎలా లర్నింగ్ జరిగింది, ఎలా అనుభవం పొందాడు, ఇవన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అయితే 17 నుంచి 20 శ్లోకాలు 19 వరకు మొత్తంగా 17వ శ్లోకం నుంచి 18 శ్లోకాల దాంట్లలో క్వశ్చన్కు 19వ శ్లోకంలో వివరణ ఇచ్చాడు. 17లో ఏంటిదంటే అర్జునుడు అడుగుతాడు, ఆయన స్వరూపం గురించి అంతా చెప్తుంటాడు కదా. అయ్యో అవును, అందరూ యోగులు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టుగానే చెప్పారు కదా, అవును ఇదంతా నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. అంటే భగవంతుడు అంటే ఎవడు, భక్తి శ్రద్ధలతో నిన్నే నేను జపించాలి, తెలుసుకోవాలి, మననం చెయ్యాలి, నీ గుణతత్వాలను తెలుసుకోవాలి, అలాగే నిన్ను ఏ భావనతో ఉంచెయ్యాలి, నిరంతరము నిన్ను తెలుసుకోవాలంటే ఎలాంటి చింతన చెయ్యాలి, నువ్వు చెప్తూ ఉంటే ఇంకా తెలుసుకోవాలి అని చెప్పని అనిపిస్తుంది. తనివి తీరట్లేదు అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఒక జ్ఞానం గురించి చేయాలన్నప్పుడు మదించడం అంటారు. దాన్ని ఇంకా తెలుసుకుంటూ ఉంటాం. జ్ఞానం కానీ ఏదైనా సరే అలా అడుగుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాడు, సరే నా దివ్య విభూతులకు విస్తృతికి అంతమే లేదు అంటే ఎన్నో ఉన్నాయి, అంతమే లేదంటే ఆలోచించండి ఒకసారి, ఇన్ఫినిటీ లేదు. కాబట్టి దాంట్లో నీకు కొన్నిటిని మాత్రమే అంటే ప్రధానమైనవి మెయిన్ మాత్రమే చెప్తాను అని చెప్తున్నాడు. అందుకనే ఫస్ట్ 20వ శ్లోకంలోనే మొత్తం ఆత్మను నేనే అన్నాడు. అంటే సకల భూతములకు ఆత్మను నేనే, ఆదియు మధ్యస్థితియు అంతమును నేనే అన్నాడు. అంటే ఫస్ట్ లోనే ఏంటి చెప్పాడంటే మొత్తం ఆత్మనంతా నీలే, మొత్తం సమస్త ప్రాణులు ఎక్కడ ఉన్నా కూడా అంతా నేనే, అలాగే పుట్టుక నేనే, మధ్యయు అంటే జీవించిన మధ్యలో ఉన్న ఈ స్థితి ఇది నేనే, అంతము నేనే అంటే మృత్యువును కూడా నేనే, అంటే తీసుకొని పోయేది కూడా నేనే అన్న విధంగా చెప్పాడు కదా. ఇప్పుడు 21, 22వ శ్లోకం. आदित्यानामहं विष्णु ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशि वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणं मनश्चास्मि
భూతానామస్మి చేతన. 21వ శ్లోకంలోన అతిథి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యుల్లో విష్ణువును నేను, జ్యోతిర్మయ స్వరూపంలో నేను సూర్యుడను, 49 మంది వాయుదేవతలలో తేజమును నేను, నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను అంటున్నాడు. అంటే అతిథి యొక్క ద్వాదశ పుత్రుల్లో ఆదిత్యుడును లలో విష్ణువును నేను అంటే అతిథి యొక్క ద్వాదశ పుత్రులు. అతిథి గురించి తెలుసు కదా, అంటే ఇంక ఇక్కడ మనకు అంతగా డీప్ గా వివరణ వద్దు. అతిథికి 11 అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు. దాంట్లలో 11 మంది ద్వాదశ పుత్రులైన ఆదిత్యుల్లో విష్ణువును నేను అని చెప్పారన్నాడు. అంటే ఇది ఎక్కడ అర్థం చేసుకోవాలంటే, ఒక కుటుంబంలో ఒక 3-4 పిల్లలు ఉన్నారనుకోండి. అందరూ ఒకేలా ఉంటారా అంటే ఉండరు. రకరకాల క్యారెక్టర్‌లో ఉంటారు. ఒకరు కోపం ఉంటుంది, ఒకరికి శాంతం ఉంటుంది, ఒకరికి అనుకోవ ఉంటుంది. అలా అంత పిల్లల్లో తల్లికి ముఖ్యుడొకడుంటాడు. అంటే ఇష్టమైన వాడు. ఎందుకు ఇష్టపడతాడంటే మనుషుల రూపాన్ని అవన్నీ చూసి కాదు, గుణాలను చూసి. అలా ద్వాదశ పుత్రులైన ఆదిత్యుల్లో విష్ణువును నేను అన్నాడు. అంటే ఇక్కడ విభూది అంటే ఏంటిది? కాంతి. కాంతిగా చెప్పాడు కదా, నా విభూతులు అని చెప్పని. ఆ విభూతుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని విభూతుల గురించి. ఆ విష్ణువును నేను అంటే ముఖ్యుడని మొత్తంగా. తర్వాత జ్యోతిర్మయ స్వరూపంలో నేను సూర్యుడను. జ్యోతిర్మయ స్వరూపాలు ఎన్నో ఉన్నాయి కదా, దాంట్లో సూర్యుడను నేను. ఎందుకు సూర్యుడిగా నేను తెలుసుకున్నానంటే, మనకి ఇవన్నీ తెలియాలంటే అన్ని పురాణ గాథలు మనం యూట్యూబ్ లోకి వెళ్ళి వాళ్ళ స్టోరీస్ కొడితే, రీసెర్చ్ చేస్తే మనకు దొరుకుతాయి. కానీ దాంట్లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అది పట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకుంటూ ఉన్నామో ఇంకా దాని గురించి డీప్ గా వాళ్ళ గురించి ఎలా అయ్యారు, భగవంతులుగా మారారంటే మళ్ళీ మనలానే వాళ్ళు కూడా కొన్ని జన్మల్లో ఎత్తి కొన్ని లోపాలను తెలుసుకొని సరి చేసుకుంటూ దివ్యంగా తయారయ్యారు కదా, దివ్య విభూతులుగా తయారయ్యారు వీళ్ళందరూ. ఇప్పుడు మనం చెప్పేటంతా వాళ్ళు కూడా అంతా కూడా దివ్య విభూతులు అంటే దైవాలు, దివ్యత్వం పొందిన వాళ్ళు, దివ్యత్వంగా మారిన వాళ్ళు అన్నట్టు. కాంతి వేరు. ఇప్పుడు మనం కూడా కాంతి శరీరధారమే కాంతిని, కానీ మనలోనున్న కాంతిని దివ్యంగా మార్చుకోవాలి. అలా వీళ్ళు మార్చుకున్న వాళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఫస్ట్ మనని మనము తెలుసుకోవాలంటే ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అది ఎవరంటే భగవంతులు. ఎప్పుడైతే మనం భగవంతుల గురించి ఈ దివ్యత్వం గురించి తెలుసుకున్నామో అప్పుడేమవుతుంది? ఓహో! ఇలా ఉంటుందా? వీళ్ళు ఇలా తయారయ్యారా? ఇంత కష్టపడ్డారా? ఒక పోస్ట్ లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ నిర్వహించాలంటే ఇంత వెనక శ్రమ ఉంటుందా? ఇంత కష్టం ఉంటుందా? అయినా సరే వెనకంజ చేయకుండా సాధించారు. ఒక స్ఫూర్తిగా మనకు నిలబడతారు దైవాలు. ఎందుకు మనము దైవాలను కథలుగా, లీలలుగా చెప్పుకుంటూ ఉంటామంటే దాని వెనక వాళ్ళకు ఎంత శ్రమ ఉంటుంది. అంతెందుకు మనము ఒక చదివాము, ఒక డిగ్రీ వరకు, ఒక పీజీ వరకంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తే ఒక పీజీ, డిగ్రీ ఇది పూర్తి చేయాలంటే ఎంత శ్రమ ఉంటుంది. అంటే శ్రమ పడ్డవాడు ఫస్ట్ క్లాస్‌లో చక్కగా పాస్ అవుతారు, చేస్తారు. అలానే భగవంతులుగా ఇప్పుడు చెప్తున్న ఈ దివ్య విభూదులు ఎవరైతే ఉన్నారో ఎంతో ఎనక కష్టం ఉంది. మన జ్యోతిర్మయ స్వరూపుల్లో నేను సూర్యుడను అన్నాడు. మళ్ళీ సూర్యకాంతి ఎంతగా వేడి ఉంటుంది. సూర్యుని స్టోరీ కూడా అందరికి తెలుసు కదా, వినండి మళ్ళొక్కసారి. ఇదంతా అయిపోయిన తర్వాత తన భార్య కూడా నల్లగా మారిపోతుంది. తనతో ఉండలేదు ఆ శక్తిని అదంతా కూడా. అయినా సరే తను చేయాల్సిన పని ఏంటిది? అందరికీ, ప్రపంచం అంతటికి ఆ తేజస్సును ఇవ్వాలి. ఆ వేడి అన్న దానిలో నుంచి ఎన్నో జీవాలు పుట్టాలి, ఆహారం కావాలి, అన్నీ కావాలి. మళ్ళా అన్నిటినీ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. మళ్ళా అలా అయ్యాడు కదా. అందుకనే సూర్యుడి నుంచి నేర్చుకోవలసిన విభూది, దివ్య విభూది ఏంటిదంటే తమను తాము జ్ఞానంగా మార్చుకోవడము మెయిన్‌గా. మళ్ళీ జ్ఞానంగా మార్చుకున్నాడు కదా ఎవరని చెప్పని, భార్యనే ఎళ్ళిపోయింది నిజంగా చెప్పాలంటే తట్టుకోలేక. ఎంతో మంది సూర్యుడా నీ వేడిని నేను తట్టుకోలేనన్న వాళ్ళున్నారు. మనం స్టోరీస్‌లలో దాంట్లల్లో చూస్తే. ఇప్పుడు కూడా మనము
వేడిని చూస్తున్నప్పుడు వేడి తట్టుకోలేక ఎలా మాట్లాడతాము? కానీ కాదు. అంటే జ్యోతి స్వరూపులుగా మారిపోయిన వాళ్ళలో ఎవరు నేను అంటే సూర్యుడని అని చెప్తున్నాడు. అలాగే 49 మంది వాయుదేవుల్లోని తేజమును నేను. తేజం అంటే ఏంటిది అంటే దివ్యత్వము. ఇది కూడా 49 మంది వాయుదేవతలు. వీళ్ళు ఎవరు అని చెప్పారంటే దక్ష కన్య అయిన మరుద్వతికి జన్మించిన పుత్రులను మరుత్తులు అంటారు. అంటే వాయుదేవుడు ఏదైతే ఉన్నారో 49 మంది ఉన్నారు. మళ్ళీ ఈ 49 మందిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే వాయుదేవతల్లో తేజము అంటే తేజస్సు అంటే ఆ దివ్యత్వాన్ని నేను. అంటే ఇప్పుడు వాయువు అన్నది మన ఈ భూమి నుంచి ఆకాశానికి మధ్యన పోయే వరకు ఎంతో ఉంటుంది కదా, పైనుంచి కిందికి గాలి మనకు రావాలంటే ఈ 49 మంది దేవతల్లోని వాళ్ళ ద్వారానే మనకు ఇక్కడికి వస్తుంది. అంటే ఆలోచించండి ఒక్కసారి. ఎంత వాళ్ళు శ్రమ పడి ఉంటారు ఇది పెంచుకోవడానికి, ఈ విభూతిని పెంచుకోవడానికి. అందుకే అక్కడ నేను తేజమును నేను అని అన్నాడు. అంటే ఆ ప్రకాశాన్ని, ఆ తేజాన్ని నేను. అలాగే నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను అని చెప్తున్నాడు. నక్షత్రాది అంటే నక్షత్రాలలో అధిపతి ఎవరంటే చంద్రుడు. మళ్ళీ చంద్రుని స్టోరీ కూడా మనకందరికీ తెలుసు. చంద్రునికి 27 మంది భార్యలు ఉంటాడు. ఒక్క ఆమె మీదనే ఇష్టపడతారు, మిగతా వాళ్ళని పట్టించుకోడు, శాపం వస్తుంది, రియలైజ్ అవుతాడు అని. తర్వాత అతడు మళ్ళా అంటే ఆ శాపాన్ని మనము ఆ స్టోరీ అంతా తెలుసు కదా, ఎలా కిందికి దిగిపోతుంటాడు, పూర్ణచంద్రుడుగా ఎలా అవుతాడు రోజు రోజుకి అని చెప్పని. మళ్ళా ప్రతి మనిషి కూడా తప్పు అన్నది చెయ్యకుండా అన్నదైతే ఉండడు. కానీ ఆ తప్పుని పాఠంగా నేర్చుకొని ఎప్పుడైతే రియలైజ్ అవుతామో చక్కగా మనలో ఉన్న దివ్యత్వాన్ని పెంచుతాం. అంటే అందరిలోనూ దివ్యత్వం అన్నది ఉంటుంది, కానీ దాన్ని తెలుసుకోలేరు. మళ్ళా ఎందుకు ముఖ్యుడయ్యాడు? నేనే అని చెప్పని ఎందుకు దివ్య విభూతుల్లో చెప్పాడు అంటే భగవంతునికి ఇక్కడనే అంటే ఇప్పుడు మనం చెప్పుకోపోయే అన్ని దాంట్లలోనూ అందరూ ఒకేసారి మారిపోయారా అంటే లేరు. మళ్ళీ ఇప్పుడు 49 మందుల్లో ఉన్నారు. తర్వాత ద్వాదశ పుత్రుల్లో విష్ణువు అయితే చెప్పుకుంటున్నాడు. ఆయన అంటే మళ్ళీ మిగతా వాళ్ళంత కష్టపడ్డాడా? కష్టపడ్డాడు వాళ్ళ లెవెల్‌లో. కానీ అతను ఇంకా చాలా దివ్యత్వాన్ని పెంచుకున్నాడు. ఆ దివ్య విభూతిని అయ్యాడు కాబట్టి మెయిన్‌గా ఇతని గురించి చెప్పబడ్డది. అలాగే చంద్రుని గురించి కూడా అలానే చెప్పబడ్డది. తర్వాత 22వ శ్లోకంలోన వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడును నేను, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణుల్లో చైతన్యమును, ప్రాణశక్తిని నేను అని అంటున్నాడు ఇక్కడ. వేదంలో సామవేదం. సామవేదం అంటే 4 వేదాలు ఇవ్వబడ్డాయి. మళ్ళీ దాంట్లో సామవేదం ఏంటిది అని అంటే మధురమైనది. అంటే ఇప్పుడు సామవేదం అంటే పాటలు, సంగీతం నేర్చుకోవడము, తర్వాత ఇప్పుడు ఏమంటారు ఇక్కడ, ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలే అనుకుంటున్నాం అనుకోండి, మణిదీప వర్ణనని అనుకుంటున్నాము, లేకపోతే భగవంతుని గురించి ఉండే కొన్ని అన్ని ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, పంచాక్షరి మంత్రాలు, ఇవన్నీ సులువైనవి, అలాగే మధురమైనవి, వినడానికి వినసొంపుగా ఉండేది. దాంట్లో వేదంలో నేను సామవేదం అంటే ఇష్టపడేది. మళ్ళా ఇవన్నీ మనము ఈజీగా నేర్చుకోవాలనుకుంటాం. అంటే భగవంతుడి గురించి, ఆ శక్తి గురించి, ఆ మంత్రంలో ఉన్న శక్తిని మనం తీసుకోవాలన్నా, లేకపోతే పాటగా పాడాలన్నా, చెయ్యాలన్నా ఎంత హాయిగా అనిపిస్తుంది. దాంట్లో ఉన్న సామవేదంను నేను అన్నాడు. అలాగే దేవతలలో ఇంద్రుడను నేను అని అన్నాడు. మళ్ళా దేవతల్లో ఇంద్రుడుగా ఎందుకన్నాడు ఇక్కడంటే, ఇంద్రుడు ఎవరు? తన ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు. కాబట్టి ముఖ్యుడు నేను అంటే దివ్య విభూతుల్లో ఇంద్రుడని నేను అన్నాడు. అలాగే ఇంద్రియములలో నేను మనస్సునే అన్నాడు. మళ్ళా మన ఇంద్రియాలు ఉన్నాయి, అందరి ఇంద్రియాలు ఉన్నాయి. మనసు అన్నది ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ ఆ మనస్సును కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఏమనుకుంటాం మనసును చూస్తే? పాడు మనసు, విధవ మనసు, మనసుకి ఏం పని లేదు, పాటలేదు అని మనసును తిట్టుకుంటూ ఉంటాం కదా. మళ్ళా నేను మనస్సుని అన్నాడు. మళ్ళా ఆ మనసు నేనే అని చెప్పన్నప్పుడు అది ఎక్కడ మనసు వెళ్ళాలి, మనసు వెళ్ళకూడదన్నది మన చేతుల్లో ఉంది. ఏది చెయ్యాలన్నా మనసుతోనే జయించాలి. మనం మారాలి అంటే కూడా మననం మనసు ద్వారానే చెయ్యగలగాలి. చెప్పాలన్నా మనసు ద్వారానే. మళ్ళా మనసు ఉండాలా లేదా? మళ్ళా ఆ మనసును కూడా నేనే అన్నాడు.
అలాగే ప్రాణుల్లో చైతన్యమును అంటే ప్రాణశక్తిని కూడా నేనే. అంటే ప్రతి ప్రాణుల్లోనూ ప్రాణశక్తి ఉంటుంది కదా, ఆ ప్రాణశక్తి భూమి మీద ప్రసరిస్తుంది కదా మొత్తం ఎప్పటికీ సర్వకాల సర్వవ్యవస్థల ఎందును, మళ్ళా అది కూడా నేనే అని చెప్తున్నాడు. నెక్స్ట్ रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् वसूनां पावकश्चास्मि मेरुः शिखरी नमः पुरोदसाञ्च मुख्यं मां विद्धि पार्था बृहस्पतिम् सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः. 23వ శ్లోకంలోన ఏకాదశ రుద్రుల్లో శంకరుని నేను, యక్ష రాక్షసుల్లో ధనాధిపతినైన కుబేరుడుని నేను, అష్ట వస్తువులలో అగ్నిని నేను, పర్వతంలో సుమేరు పర్వతంను నేను. అంటే ఏకాదశ రుద్రుల్లో శంకరుని నేను అంటే ఎంతో మంది ఏకాదశ రుద్రులు ఉంటారు కదా, దాంట్లో శంకరుని నేను అంటే శంకరుడు అందరికీ అధీశ్వరుడు. అంటే ఎంతో మంది ఉన్నారు, హసురుడు, గుహురుడు, త్రయంబకుడు, వీళ్ళందరూ ఉన్నాడు కదా, అందరికన్నా ఎక్కువగా ఎవరు అంటే శంకరుని నేను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే యక్ష రాక్షసులో ధనాధిపతి అయిన కుబేరుని నేను. యక్షులు రాక్షసుల్లో ధనాధిపతి అంటే కుబేరుడు. కుబేరుడు అంటే మనకందరికీ తెలుసు. మళ్ళా కుబేరుడు కూడా ఆ పదవిని అంటే డబ్బు ఇవ్వాలే అని చెప్పంటే ఒకరికి ఒకలా ఇస్తాడా అంటే కుబేరుడు ఇవ్వడు. ఎవడైతే ధర్మంలో ఉంటాడో సత్యంలో ఉంటాడో వాళ్ళకు మాత్రమే కుబేరుడు ఇస్తాడు. మళ్ళీ అది కూడా నేనే. మరి ఇచ్చే విధానంలో కూడా ఎలా ఉంటుంది, ధనాధిపతి ధనం ఇవ్వాలనంటే తనను మెచ్చుకున్న వానికి మెచ్చుకున్న వానికి ఇవ్వకుండా అన్నది ఉంటాడా? ఎవరైతే ధర్మంలో ఉంటాడో, ఎవరైతే సేవ చేస్తారో, ఒక మంచి మార్గంలో ఉన్నాడో కుబేరుడు ఇస్తాడు. పక్షపాతం ఉంటుందా? వీళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు, ఇవి అన్ని ఉంటుందా అంటే ఏవి ఉండవు. అలాగే అష్ట వస్తువుల్లో అగ్నిని నేను అంటే అగ్నితత్వం ఉంది కదా, అది కూడా నేనే అని చెప్పని అంటున్నాడు. అంటే ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు భూమి మీద మానవులుగా జన్మ తీసుకొని జన్మ పరంపరలో ఎన్నో ఆటుపోటులు ఉంటూ చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. అంటే ఆ భగవంతుని నుండి చేరాలే. మళ్ళీ ఇదంతా ఎవరు అంటే ఆయన స్వరూపమే. మళ్ళా ఒక కష్టం వెనక ఒక ఫలితం కావాలంటే ఆ ఫలితం వెనక ఎంత కష్టం ఉంటుంది. ఊకే ఈజీగా దొరుకుతుందా? దొరకదు. అందుకే అష్ట వస్తువులు ఉన్నాయి కదా, అందులో అగ్ని నేను అంటే మెయిన్ ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనకు ఇప్పుడు అడిగాడు కదా కృష్ణుడు, నిన్నెక్కడ తెలుసుకోవాలి, నిన్నెక్కడ చూడాలి, ఎలా నిన్ను మననం చేసుకోవాలి అంటే ఇవి చూసినప్పుడు మనకు ఆ దివ్య విభూదులు అంటే భగవంతుని గురించినవి రావాలి. మళ్ళీ ఇప్పుడు అగ్ని ఉంది దేవతలకు, ఏది అని అంటే అగ్నే మూలం. యజ్ఞం చేయాలంటే ఇప్పుడు మనం చెయ్యాలి, ఒక వంట చేయాలన్నా అగ్నే కావాలి కదా, యజ్ఞాలకు అప్పుడు కావాలంటే అగ్నే కావాలి. మన అది లేకుంటే ఏమి కాదు. అంటే ఆ సమయంలో అంటే ఆయన డిపార్ట్మెంట్ అంటే ఎంతగా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మనకు కూడా ఇప్పుడు అగ్ని కావాలంటే వేరువేరుగా చూస్తుందా? కులము, మతము ఇవన్నీ ఏం చెయ్యట్లేదు కదా. అంటే అప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఉన్న ఆ కాలంలో చెప్పింది. అంటే ఇప్పుడు రాలేదు కదా మనకు. కాబట్టి సుమేరు పర్వతంను నేను అని అన్నాడు. సుమేరు పర్వతం కూడా తెలుసు మనకందరికి కూడా. మళ్ళీ ఆ సుమేరు పర్వతాన్ని నేను ఎందుకు అని అన్నాడు అంటే సుమేరు పర్వతం వినయంతో ఉన్నాడు. అందరి పట్ల వినయంతో ఉన్నాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేకుండా ఉన్నాడు. కాబట్టి ఆ పర్వతాన్ని మళ్ళీ ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు అష్ట వస్తువుల్లో కూడా ఎన్నో ఉన్నాయి. రుద్రుల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ కష్టపడలేదు కాబట్టి అంటే ఉంది వాళ్ళది కూడా.
వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి మెయిన్‌గా చెప్తున్నాడు. అంటే మనకు గుర్తుకు రావాలే. ఒక మనిషిని చూస్తే అబ్బా! వీడిలా ఉండాలి. వీడిలా జీవించాలి. వీడిలా మాట్లాడగలగాలి. వీడిలా ఆ ప్రేమతత్వం ఉండాలి అని మనకొక రోల్ మోడల్ కావాలంటారు చూడండి. అలాంటివి ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా ఆ సుమేరు పర్వతంను కూడా నేనే అని చెప్పి చెప్తున్నాడిక్కడ. తర్వాత పార్త పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతిని నేను, సేనాధిపతుల్లో కుమారస్వామిని నేను, జలాశయంలో నేను సాగరణని అని అంటున్నారు. పురోహితుల్లో ముఖ్యమైన బృహస్పతిని నేను అంటే పురోహితులు అంటే పండితులు అనుకోండి, తెలిసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళందరికి కూడా ఎంతో మంది ఉన్నారు ఆ సమయంలో అక్కడ. కానీ బృహస్పతి నేనే అని చెప్తున్నాడు. ఇంతకు బృహస్పతి ఎవరంటే దేవేంద్రునికి గురువు. దేవేంద్రుడు ఉన్నాడు కదా! వాళ్ళకు గురువు. మళ్ళా దేవతలకే గురువు అయ్యాడు. అంటే దేవతలకి ఏముందబ్బా నేర్చుకోవలసింది. వాళ్ళకన్నీ తెలుసు కదా! అని అనుకుంటాం కదా! మళ్ళా వాళ్ళకే గురువయ్యాడాయన. అంటే ఆలోచించండి ఒక్కసారిగా. అతని లోపల అంటే వాళ్ళకు కూడా కొన్ని సమయంలో సూచనలు ఇవ్వాల్సొస్తుంటాయి. అంటే రాక్షసులు, దేవతలతో యుద్ధం జరిగేది ఉంటుంది గదా! కొన్ని సలహాల్లో ముఖ్యమైన సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలలో వీళ్ళ అవసరం ఉంటుంది. కాబట్టి బృహస్పతిని నేను అని చెప్పాడు. తర్వాత సేనాపతుల్లో కుమారస్వామిని నేను. కుమారస్వామి తెలుసు కదా! మహాదేవుడు కొడుకు కుమారస్వామి. సేనాపతులు. మళ్ళా దైవగణాలు అని చెప్పని అంటారు గదా! పైన. మళ్ళా వాళ్ళకందరికి అన్నీ తెలుసు గదా! నిజం చెప్పాలంటే ఇక్కడున్న మనకు తెలియదు కొన్ని. కానీ దేవతలుగా ఉన్న వాళ్ళకు కూడా కొన్ని అవసరమవుతాయి. కొంత జ్ఞానం ఇవ్వాల్సొస్తుంది. సమయానికి, సందర్భానికి అనుగుణంగా. అలా సేనాపతులలో కుమారస్వామిని నేను అని చెప్తున్నాడిక్కడ. ఎందుకంటే ఏదన్నా అవసరం ఉన్నప్పుడు యుద్ధమే చెయ్యాలి. లేదా ఒక పనే చెయ్యాలి. ఏదన్నా ఉన్నప్పుడు ఆయన శిక్షణ అంటే ఆయన చెప్పే విధంగా వీళ్ళు చేస్తారు. కాబట్టి అది నేను అన్నాడు. అలాగే జలాశయంలో నేను సాగరుడిని అని చెప్పానన్నాడు. మళ్ళా జలాశయాలు ఉన్నాయి కదా! దాంట్లో సాగరుడు అన్న మెయిన్‌గా. మళ్ళా నీళ్ళల్లో కూడా ఎంతో మంది జన్మ తీసుకొని ఉన్నవాళ్ళున్నారు. కానీ మెయిన్‌గా తయారైంది చక్కగా ఎవరంటే సాగరుడు అని చెప్పనంటున్నాడు. ఎందుకు అనంటే పైన ఇప్పుడు మనకు సముద్రమే తీసుకుందాము. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి మనకు ఏమనిపిస్తుంది కూర్చుంటే? అది ఎంతగా ఉంటుంది? మన కనుచూపు మేర దాటినంత వరకు కనిపిస్తూనే ఉంటుంది. అనంతం. అంటే అది కనిపిస్తూనే ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా అలలొస్తాయి. ఆటుపోటలొస్తాయి. అప్పుడు మనం దాన్ని గమనిస్తూ ఉంటాం. తర్వాత అదేమవుతుంది? నెమ్మదిగా ఒక స్థితమవుతుంది. అంటే ఎంత గంభీరంగా ఉన్నదైనా సరే నెమ్మదిగా స్థితమవుతుంది. మళ్ళా ఆ సాగరుడు ఆ సముద్రం కింద ఎన్ని జలాశయాలున్నాయి? అంటే జీవాలున్నాయి. ఎన్నో ఉన్నాయి కదా! పైన ఎంత గంభీరంగా ఉంటూ ఉన్నా కింద లోపల నిశ్చలంగా ఉంది. అంటే మన మనస్సు కూడా అలానే పెట్టుకోవాలి. అంటే సాగరుడు ఎలా ఉన్నాడు? పైనికి ఎంతగా ఉన్నా ఆ లోపల నిశ్చలత్వం ఉంది. అంటే దేనికి కూడా చలించలేదు. అంటే బయట వచ్చే వేటిని కూడా చలించకుండా లోపల ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నాడు. మళ్ళ కింద ఉన్న ప్రాణులన్నిటిని కాపాడుకుంటూ, తీసుకుంటూ ఉన్నాడు. అది సాగరుడు. అందుకే నేను సాగరుడని అన్నాడు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఈ సాగరుడు నుంచి ఆ విభూది గురించి మనం నేర్చుకోవాలి. అంటే మన బయట ప్రపంచంలో ఎన్ని మనకు సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నా, పైన నిశ్చలంగా చూస్తూ సాక్షిగా ఉంటూ, లోపల ఆ నిశ్చలత్వం రాగలగాలి. తర్వాత 25, 26 మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థా సర్వవృక్షాణాం
దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. 25 శ్లోకంలోన మహర్షులలో భృగువుని నేను, శబ్దాలలో ఏకాక్షరం అనగా ఓంకారమును నేను, యజ్ఞముల యందు జప యజ్ఞమును నేను, స్థావరములలో హిమాలయమును నేను. అంటే మహర్షుల్లో భృగువును, మనకందరికి తెలుసు భృగు మహర్షి గురించి. ఏంటిది, విష్ణుమూర్తి దగ్గరికి ఒక రోజు వెళ్తాడు. ఇద్దరు లక్ష్మీదేవి వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు నన్ను చూడలేదా అని చెప్పని అన్నప్పుడు తన కాళ్ళను విష్ణుమూర్తితో శిరస్సు దగ్గర కాలుతో తంతాడు. అప్పుడు అతని కాళ్ళలో ఉన్న కన్నును ఒత్తుతాడు, అతని అహంకారం నశిస్తుంది అని. మళ్ళా మహర్షిలో భృగువుని నేను అని అన్నాడు. మళ్ళా అంత కోపిష్టి కదా, మళ్ళీ భృగువుని నేను ఎందుకు అన్నాను అన్నాడంటే, భృగు మహర్షి ఆయన దగ్గరికి రావడానికి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఆయనలో ఎంత శక్తి ఉంది, ఎంత జ్ఞానం ఉంది. ఓహో ఓకే, కొద్దిగా కోపం వచ్చింది అని ఆ లోపల ఉన్న అహంకారాన్ని తనకు తెలియచేసినప్పుడు అతడు తనలోనున్న తప్పును తెలుసుకున్నాడు. ఓహో, నేను ఇంత తెలుసుకొని ఉన్నా, నాలో ఇంకా ఆ కోపం అన్నది ఉందా, ఇది నాకు భగవంతుడు తెలియచేశాడు అని చెప్పని తనని మార్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మనం చెప్తున్నాడు కదా, దివ్య విభూదుల గురించి చెప్తున్నాడు కదా, మెయిన్ గా. మళ్ళీ వీళ్ళందరూ కూడా వెనక శ్రమ ఎంత ఉంది, అవమానాలు లేవా, కష్టాలు లేవా, ఎంత శిక్ష పొందుతూ వచ్చారు, అంటే ఎంత టైం పట్టింది, అంటే ఆ పరమాత్మునిగా మారడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆ లక్షణాలు పెంచుకోవడానికి, జ్ఞానంగా మార్చుకోవాలి. అంటే భగవంతునికి నాకు ఇక్కడ అర్థమైంది, ఇవన్నీ వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఒకటే, ఏంటిది అనంటే, మనము మన లోపల ఉన్నవి నేను ఇలా చెడ్డగా ఉన్నాను, బాధలు కష్టాలు ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా, ఈ వాటిలో నుంచే దివ్యత్వం వస్తుంది అని నాకుగా అర్థమైంది, అనిపించింది. భగవంతునికి ఎప్పుడు మనం చేరుతామంటే ఒక సమస్యలో నుంచి, ఒక ప్రాబ్లంలో నుంచి బయటకు వస్తాం. రాలేము, లేకపోతే తెలుసుకోలేము. అంటే ఇప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ అంటే ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి. అంటే మనలో ఉన్న అసురత్వాన్ని పోయి మానవత్వంగా ఉంటూ దైవత్వం తెలుసుకొని దివ్య విభూతులుగా మారడానికి. దైవత్వం రావాలి. దైవత్వం రావడం కాదు, దివ్య గుణాలు రావడం కాదు, దివ్యంగా మార్చుకోవాలి. అది నాకు అనిపించింది ఇదంతా చదువుతూ ఉన్నప్పుడు. అంటే అందరిలోనూ అన్ని ఉంటాయి, ఉన్నదాన్ని తెలుసుకొని మార్చుకోవడం గొప్పది. మళ్ళా వీళ్ళందరూ కూడా తెలుసుకున్నాడు, అందుకని ముఖ్యుడు. అంటే తప్పు చేయడము, తప్పుగా ఉండడం తప్పు కాదు, తప్పును తెలుసుకొని సరి చేసుకోవడం కరెక్ట్, అంటే మార్చుకోవడం. అదే భగవంతుడు ఇక్కడ ఇష్టపడుతున్నాడు. డైరెక్ట్ గా ఎవడు మంచివాడు కాలేడు, తప్పు చేయకుండా ఎవరు ఉండలేరు. దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని మార్చుకోవాలి, దైవాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి. అంటే లక్షణాన్ని, ఆ దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో దివ్యంగా మార్చుకోవాలి. తర్వాత శబ్దాలలో ఏకాక్షరం అనగా ఓంకారంను నేను అని అన్నాడు. ఓం అన్నది ఎంత ఉంటుంది, ఓం అంతే. కానీ మనకు ధ్యానం కుదరకపోయినా, లేదా ఏదన్నా పూజ స్టార్ట్ చేయాలన్నా, ఏదన్నా ఒక మనిషి ఒక పని చెయ్యాలన్నప్పుడు, ఒక కార్యం, మంచి కార్యాలకు ఓంకారాన్ని స్టార్ట్ చేస్తారు ఫస్ట్ గా, ఓం అని చెప్పని. అంటే లోపల ఉన్న మన మైండ్ కానివ్వండి, మన లోపల ఉన్న ఈ 3 చక్రాస్ ఒక స్థితిలో వచ్చేస్తాయి. అందుకని ఓంకారానికి ఎంతో శక్తి ఉంది అని చెప్పంటాడు. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది అంటారు. అంటే ఫస్ట్ మైండ్ ను క్లియర్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఓంకారం శబ్దం వస్తుందో, అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఓంకారాన్ని కూడా నేనే అని చెప్పాడు. చూడండి, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ధ్యానం కుదరనప్పుడు కూడా ఓంను జపించినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పనన్నది. అంటే ఒక వర్డ్, అంటే ఓం అన్న దాన్ని కూడా
నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే యజ్ఞముల యందును జప యజ్ఞమును నేనే. అంటే జపం అంటే ఇవన్నీ చూడండి, ఇంతవరకు మనకు మొత్తంగా చెప్పినవే. అగ్నిని నేనే, యజ్ఞమును నేనే, యజ్ఞం చేసే భోక్తని మొత్తానికి కూడా నేనే అని చెప్తున్నాడు చూడండి. ఇంకా దాని గురించి ఇంకా వివరణ ఇస్తున్నారు. జప యజ్ఞం అంటే జపం చదువుతుంటాం కదా, మంత్రాలు, అది జపాలన్నీ చదువుతుంటాం కదా, దాన్ని కూడా నేనే అంటున్నాడు. అలాగే స్థావరములలో హిమాలయంను నేను. మళ్ళా హిమాలయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రోజటివా, ఎప్పుడెప్పుడెప్పుడు నుంచో కొన్ని వేల లక్షల దాంట్లో సంవత్సరాల నుంచి ఉన్నాయి. మళ్ళా హిమాలయాలు ఎలా ఉన్నాయి? స్థిరంగా ఉండాలి. అంటే అస్థిరత్వాన్ని నేర్పిస్తున్నాయి ఈ విభూది, ఈ దివ్య విభూది. అందుకే హిమాలయాన్ని కూడా నేనే అని చెప్పాడు ఇక్కడ. తర్వాత 26వ శ్లోకంలోన వృక్షములలో నేను అశ్వత్థామను అంటే రావి చెట్టును, దేవర్షులలో నారదుడును నేను, అలాగే గంధర్వాలలో చిత్రరథుడును నేను, సిద్ధులలో నేను కపిలమునిని. అంటే ఇక్కడ వృక్షంలో అశ్వత్థామను అంటే రావి చెట్టును. ఇప్పుడు ఇందాక అంతా దేవతల గురించి చెప్పుకుంటూ వచ్చాడు, ఋషుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు కదా. అశ్వత్థామం అంటే రావి చెట్టు అందరికి తెలుసు. రావి చెట్టు మూలం ఎవరమైనా కనుక్కుంటామా అంటే కనుక్కోలేం. అది ఎలా ఎక్స్పాండ్ అవుతుందంటే, విస్తారం అయిపోతుందంటే, అది మొదట వేరెక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా తెలియదు. దానికి ఊడలుగా పెరిగి పక్కకు పెరిగి ఎంతో విస్తారం అవుతుంది. మళ్ళీ అది కూడా నేనే అని అంటున్నాడు. అంటే ఒక రావి చెట్టు తన చైతన్యాన్ని ఎంత విస్తరిస్తుంది, ఎక్స్పాండ్ ఎంత చేస్తుంది. మనం కూడా మన చైతన్యాన్ని విస్తారం చేసుకోవడము ఇక్కడ మనం మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఈ విభూతుల్లో. ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్, ఎంత అనంతం అనంతం కావాలి, అంత నా చైతన్యం విస్తృతం కావాలంటే అంత నేనే ఉండాలి, అంత నేనే ఉన్నదన్నంతగా రావాలి. మళ్ళీ ఈ దాంట్లో ఎంతో మంది ఉంటారు, మనకు పడిన వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు, అంగీకరించని వాళ్ళు ఉంటారు, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ విస్తరిస్తూ పోతుంది. మరి చెట్టు కూడా, రావి చెట్టు కూడా పక్కకి ఏమున్నాయని చూస్తుందా? దీనికి నేను సరిపడను, ఈ చెట్టుకు నేను ఉండను అది దానికి విస్తారం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది. మళ్ళీ అది కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మన చైతన్యాన్ని విస్తృతం చేసుకోవడము, ఎక్స్పాండ్. అలాగే దేవర్షుల్లో నారదుడిని నేను. దేవర్షులు ఉన్నారు కదా, వాళ్ళల్లో నారదుడిని నేను. అంటే మనకు నారదుడు అంటే ఏంటి, అన్ని కలహాలు పెడతాడు అని చెప్పి అంటాడు కదా, అది కాదు. ఇక్కడ నారదుడు నేనే అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాడంటే, నారదుడు ఎన్నో జన్మలెత్తాడు భగవంతుని గురించి. ఇప్పుడు ఏదైతే అర్జునుడు అడిగాడో, ఎప్పుడు కూడా నీ నామాన్ని ఎలా తెలుసుకోవాలి, నిన్ను ఎలా తెలుసుకోవాలి, నిరంతరం ఎలా నిన్ను భజించాలి, ఎలా చింతన చెయ్యాలి, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు చెప్పు అని అంటున్నాడు కదా. అలా నారదుడు కూడా ఎన్నో జన్మలు తీసుకుంటాడు. ఇంతవరకు 6వ అధ్యాయంలోన ఎక్కడనో చెప్పాడు చూడు, మరణించిన తర్వాత ఎంబడి తిరిగి జన్మ తీసుకోవడం అన్నది దుర్లభము అని చెప్పాడు. చాలా అరుదుగా జరుగుతుందని. ఇలాంటి జన్మలు నారదుడు తీసుకున్నాడు. కాబట్టి దేవర్షుల్లో నారదుడు నేను. అంటే వెనక జన్మ తర్వాత జన్మ ఎప్పుడు కూడా హరినామం జపిస్తూ నోటితో లోపల బయట అంతా కూడా స్మరిస్తూనే ఉన్నాడు. మళ్ళా ఈయన క్వాలిఫికేషన్ ఎందుకు దివ్య విభూతులుగా మారిపోయాడు అని చెప్పానంటే, హెల్పింగ్ చేసే అతను నారదుడు అనంటే ఏం హెల్ప్ చేస్తాడు, 3 లోకాలు తిరుగుతాడు ఆయన. అంటే 3 లోకాలను తిరుగుతాడు, 3 లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. దాన్ని ఏం చేస్తాడు, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఆపద ఉందో, ఎవరికైతే సహాయం కావాలనో తక్షణ ప్రత్యక్షమయ్యేవాడు. మనకు సినిమాలలో చూస్తే మనకు అర్థమయ్యేది కదా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికన్నా ఏదన్నా కావాలంటే నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు వెళ్ళేవారు. అంటే ఎంబడే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగేవాడు. అంటే తెలుసుకున్న దాన్ని తెలియచేసేవాడు. అలాగే హెల్పింగ్ చేసేవాడు. ఆ హెల్పింగ్ చేసే విషయంలో కూడా వాడు అలాంటి వాడా ఇలాంటి వాడా కాదు, అంటే మంచి చేశాడు. అందుకే మనకి ఏం చెప్పాడు నారదుడు, కలహభోజనుడు అయినా సరే
మళ్ళీ మంచే జరుగుతుందని. అలా మనకు సినిమాల్లో చూపించారు. కానీ అది కాదు. అందుకే నారదుడు కూడా నేనే దేవర్షుల్లో. మళ్ళీ ఎంతమందున్నారు దేవర్షుల్లో? చాలా మందున్నారు కదా! మళ్ళీ ముఖ్యుడని నేను. అంటే మెయిన్ క్యారెక్టర్స్. అలాగే గంధర్వుల్లో నేను చిత్రరథుడిని. గంధర్వులు అనంటే మనకేం తెలుసు? దేవతలకు సంగీతం వాయించేవాళ్ళు, అలాగే పాటలు పాడేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళల్లో నేను చిత్రరథుడిని. అంటే అతని పేరు ముఖ్యుడని. ఏంటిది అంటే పాటలు పాడాలన్నా, సంగీతం వాయించాలన్నా ఆ ధార అంటే ఇప్పుడు మనకు సంగీతం వచ్చింది. అది వింటూ ఉన్నప్పుడు మన మైండ్ ఎంత రిలాక్స్ ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత బాధల్లో ఉన్న మనసైనా సరే ఒక్కసారిగా ఆ పాట వింటున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు రిలాక్స్ అవుతాం. అలాగే ఆ పాటలోనున్న పదాన్ని పట్టుకొని జ్ఞానంగా ఎంతగా మార్చుకుంటాము. మన ఆ గంధర్వుల్లో నేను చిత్రరథుడని. అంటే మెయిన్‌గా ఆయన అంత సాధన జేశాడు. మళ్ళీ ఎంతమంది పాటలు పాడేవాళ్ళున్నారు. కొంతమంది పాటలు మనకు చక్కగా నచ్చుతాయి. బావుంటుంది. అంటే ప్రాణం బెట్టి పాడతారు చూడండి. ప్రాణం బెట్టి పాడతారంటే దాని వెనక ఎంత కృషి ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం చెప్తుంది ఏంటిదంటే, దాని వెనక ఎంత కృషి చేశారు, ఎంత కష్టపడ్డారు, ఆ కష్టం వెనక ఫలితం ఎలా ఉందని. ఇది మనకు ఏంటిదంటే, మనకున్న ప్రాబ్లమ్స్‌కు వీటిని మనము ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళని. అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం. మనకెవరో ఒకరు గైడ్ చేసేవాళ్ళు కావాలి. ఒక రోల్ మోడల్‌గా మనకు ఉండాలి. అంటే వీళ్ళని పెట్టుకోవాలి. అర్జునుడు అడుగుతున్నది కూడా అదే. నేను తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి? నువ్వెక్కడున్నావు? చెప్పు ఏవి? అని అడుగుతున్నదంతా కారణం ఇదే. అలాగే సిద్ధులలో నేను కపిలమునిని. మళ్ళా సిద్ధుల కోసం కూడా జన్మలు తీసుకొని తపస్సు చేస్తూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళలో కపిలముని అనే అతనికి నేనే అని చెప్పానంటున్నాడు. మళ్ళా సిద్ధులు తీసుకున్న తర్వాత వాటిని ఉపయోగిస్తారు కొంతమంది. ఎలా? వాళ్ళ అవసరాలకు ఉపయోగిస్తారు. అలాగే వినాశనం కోసం ఉపయోగిస్తారు. అలా కాకుండా కపిలమునిది ఏంటిది అనంటే ఆయన ఏ సిద్ధులను గూడా దుర్వినియోగం చేసుకోలేదు. అంటే సిద్ధులు పొందాలని ఒక జన్మ తీసుకున్నాడు. పొందాడు. కోరికల కోసం కాదు. తెలుసుకోవాలి, తీసుకోవాలి అని చెప్పని ఆ జన్మ తీసుకొని ఆ సిద్ధులను నేర్చుకున్నాడు. ఏ రకంగా గూడా దుర్వినియోగం చెయ్యలేదు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని వాడాలి. కాబట్టి నేను కపిల మునిని అని చెప్తున్నాడిక్కడ. ఇంకా 27, 28వ శ్లోకం. उच्चैः श्रवसमश्वानां विद्धि मामामृतोद्भवम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक् प्रजनश्च ఉచ్చేశ్రవణం నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుషుల్లో ప్రభువుని నేను అని చెప్తున్నాడిక్కడ. అశ్వంలో పాలసముద్రం నుంచి అమృతంలో పుట్టిన శ్రవణము నేను అని అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి పాలసముద్రం చినికినప్పుడు ఆహ్, అశ్వం వస్తుంది. అశ్వం వచ్చింది అనంటే జంతు జన్మలను తీసుకుందాం. అయితే కేవలం జంతు జన్మల్లో నుంచి మానవ జన్మ వస్తుందని మనం అనుకుంటాం కదా! మానవ జన్మ తీసుకోకుండానే కొన్ని జన్మల్లో జంతు జన్మల్లో దైవంగా మారిన జన్మలు కూడా ఉన్నాయి. అలాంటి అశ్వము, అమృతం పుట్టిన ఉచ్చేశ్రవణుని నేను అని అంటున్నారు. అంటే పాలసముద్రంలో నుంచి అమృతంలో పుట్టిన ఉచ్చేశ్రవణుని నేను. అలాగే ఆహ్
భద్రగజములలో ఐరావతంని నేను. అంటే ఐరావతం కూడా ఎవరిది? ఇంద్రుని ఇంద్రుడు ఉండేది, ఆయన దగ్గర ఉండేది ఐరావతం. అది కూడా నేనే అని చెప్పానంటున్నా. అది కూడా ఏంటిది? గజేంద్రుడు శ్రేష్టమైనది. నిజం చెప్పాలంటే ఏనుగు సాత్వికమైనది. ఎంత పెద్దగా ఏనుగు శరీరం ఉన్నా కూడా అది ఏ రోజు కూడా ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు. ఒక చిన్న చీమను కానీ దేన్ని కానీ ఇబ్బంది పెట్టదు. సాత్వికమైన జీవి. అలా భద్రగజంలో ఐరావతంను నేను అన్నాడు. అలాగే మనుషుల్లో ప్రభువుని నేను అని అన్నాడు. అంటే ఇప్పుడు మనుషుల్లో ప్రభువుని నేను అని చెప్పంటే ఇక్కడ కృష్ణుడు అర్జున్కి ఒకటి చెప్తాడు, జనకుని ఆదర్శంగా తీసుకో అని చెప్పని అంటాడు. ఎవరిలా నేను ఉండాలి ఎలా అని అంటే జనకునిగా తీసుకోవాలని. మళ్ళా ఒక ప్రభువు అంటే ఒక దేశానికి ప్రభువు కానివ్వండి, ఒక రాజ్యానికి రాజుగా కావాలి అంటే సాధ్యమేనా? అతనికి ఎన్ని రకాలుగా గుణాలు ఉండాలి. ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు, ఒక ప్రభువు కావాలి అనుకున్నాడు. ఈజీగా అయిపోతుందా? అవుతుందా అంటే అవ్వదు. అంటే ఆ సేవ ఉండాలి, హెల్పింగ్ చేసేదిగా ఉండాలి, మనుషులకు గైడ్ చేసే విధంగా ఉండాలి. అంటే ఒక రాజ్యానికి రాజు కావాలి, అర్హత కావాలి అని అంటే ఎంత శ్రమ పడుండాలి. ఊకనే రాజు అయిపోతామా? ఇప్పుడు ఒక దేశానికి ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఇప్పుడు అవినీతిలో ఉందా, ధర్మంలో ఉందా, అధర్మంలో ఉందా పక్కన పెడితే ఒక సేవ చేయాలి, ఒకటి ఒక ఎంపీ కావాలి, ఒక రాష్ట్రపతి కావాలి, నేను పాలించాలి అంటే ఊకెనే అవుతామా? మనకు ఎంత పోటీతత్వం ఉంటుంది. ఆ పోటీలో నుంచి గెలవాలి, ఆ అర్హత కావాలి, ఇది నేను ఈ పని చేస్తాను అన్నది కావాలి, ఈ జ్ఞానం అందిస్తాను, ఈ సేవ చేస్తాను, ఈ హెల్ప్ చేస్తాను, అది కూడా సరైన విధంగా చేస్తాను, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నది కాకుండా. మన జనకుడు ఎలా ఉన్నాడు? అందుకే జనకరాజుని స్ఫూర్తిగా పెట్టుకో అని చెప్పాడు. జనకరాజు గురించి తెలుసుకో, ఆయన ఏం చేశాడు అది నువ్వు చెయ్యు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఎలా ఉన్నాడు జనకరాజు? తన ఊరి ప్రజలను తన బిడ్డలుగా చూసుకున్నాడు, తన వాళ్ళగా చూసుకున్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా వెళ్ళాడు. అలాగే అక్కడ వ్యవసాయం కావాలంటే ఎలాంటి వ్యవసాయం కావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే నా ప్రాబ్లం అన్నట్టుగా వెళ్ళాడు. అలా సేవ చేశాడు. అలాగే మనుషుల్లో ప్రభువును నేను అని అన్నాడు. అలాగే 28వ శ్లోకంలోన ఆయుధములలో వజ్రాయుధమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్ర విహిత రీతుల్లో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుని నేను, సర్పములలో వాసుకుని నేను, ఆయుధంలో వజ్రాయుధమును నేను అని. ఇక్కడ ఎందుకు చెప్పాడు వజ్రాయుధాన్ని నేను అంటే దత్తిచి మహర్షి తెలుసు కదా, ఆయన వెన్నుముక్కలో నుంచి వచ్చిందే వజ్రాయుధము. అది ఇంద్రునికి వచ్చింది. అంటే ఒక సందర్భంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎవరికి? దేవతలకు, రాక్షసులకు. రాక్షసులు అంటే ఏంటిది? అసుర ప్రవృత్తి ఉన్నవాళ్ళు, చెడ్డ గుణాలు, కామము, ఇవన్నీ, లోభము, మొత్తం మాకే కావాలని. మన దతిచి మహర్షిది ఏంటిది? ఆయనది అంటే మంచి గుణాలు, ఆ ప్రేమ, కరుణ, జ్ఞానం, ఇదంతా కలిపి కూడా ఆయనలో ఉన్న శక్తి అంతా కూడా వజ్రాయుధంగా మార్చి యుద్ధం చేశాడు. అదే మన ఇంద్రుని దగ్గర ఉన్న వజ్రాయుధం. కాబట్టి అది కూడా నేనేం చెప్పాడు. ఆ శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ కావాలి. అంటే దానికి పోరాడటానికి అది కావాలి కాబట్టి ఆ వజ్రాయుధంగా అతడు మారిపోయాడు. మన ఒక మనిషి ఇది కావాలి, ఈ సమయంలో ఈ శక్తి కావాలి అని అనుకున్నప్పుడు ఇవ్వడం ఎంతవరకు సాధ్యమవుతుంది? తన శక్తినంతా కూడా ఆయుధంగా మార్చి ఇవ్వడం అన్నది ఆలోచించండి ఒకసారి. అందుకనే అది కూడా నేనే అన్నాడు. అలాగే పాడి ఆవుల్లో కామధేనువును నేను. మళ్ళీ ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పాల సముద్రంలో చిలికినప్పుడు వచ్చింది. అంటే కామధేను అంటే ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది అనుకున్నంత మాత్రాన్నే అది కామధేనువు ఇచ్చేది. దాంట్లో తారతమ్యాలు, వ్యత్యాసాలు ఏదైనా చూపించిందా? అందుకనే ఆవును మనం ఎంతగా చూస్తాము? శ్రేష్టమైనదిగా చూస్తాము. అంటే దేవతలకు ఏది కావాలన్నా, ఏ సమయంలో ఏది కావాలన్నా సృష్టించి ఇచ్చేది. అది కూడా నేనే అని చెప్పాడు. అలాగే
సంతానోత్పత్తికి శాస్త్రవిహిత రీతుల్లో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుని మన్మధుని నేను అంటే మన మన్మధుని మీద ఏమవుతుంది, ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, శాస్త్ర విహిత రీతిలో అంటే ధర్మబద్ధమైన సంసార సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడు, అది కూడా నేనే. అందుకనే కామాన్ని నేనే అని ఒకసారి చెప్పాడు చూడండి. మనకు ఆరో చాప్టర్లో చెప్పాడు. అందుకే ధర్మబద్ధమైన సంతానోత్పత్తి నేనే అంటే ఆ కామాన్ని, ఆ మన్మధుని కూడా నేనే అన్నాడు. అలాగే సర్పములలో వాసుకుని నేను అన్నాడు. ఆ సర్పాల్లో కూడా ఎంతో మంది ఉన్నారు కదా, దాంట్లో మెయిన్ గా వాసుకిని నేనే అంటే పాల సముద్రం చిలికినప్పుడు ఆ మేరు పర్వతానికి వాసుకి చిలకడానికి అంటే మదించడానికి తన ముందుంటుంది. మళ్ళీ తనకు బాధ రాదా? నొప్పి ఎవరికైనా నొప్పే కదా. మళ్ళా ఆ సమయంలో దాన్ని సైతం భరించి ఆ హెల్ప్ చేసింది. అంటే చూడండి ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ సృష్టి కోసం, అందరి కోసం ఎంత చక్కగా వాళ్ళు ఉపయోగపడ్డారు. అది నేను అని అర్జునునికి తెలియజేస్తున్నాడు. అంటే ముఖ్య విభూతులు మెయిన్ గా చెప్తానని అన్నాడు కదా, ఆ విభూతులను ఇది నేను అని. అంటే ఇవన్నీ స్మరించినప్పుడు మనలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం మనుషులమేగా, వచ్చినప్పుడు వీటిని గుర్తు పెట్టుకోవాలి. మెయిన్వి మన అంత నేనే అన్నాడు. సర్వ ప్రాణుల్లో మొత్తం నేనన్నాడు. అంటే అన్నిట్లో ఏం గుర్తిస్తాం? ఇవన్నీ మనం గుర్తించలేం. కొన్ని దాంట్లలో మాత్రమే మనం గుర్తించుకుంటాం. అంటే వీళ్ళని చూస్తే ఆహా ఓకే, వీళ్ళ లోపల ఇంత కష్టపడ్డారు, ఇలా శ్రమ పడ్డారు కాబట్టి వీళ్ళలో ఈ దివ్యత్వం వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 29:30 అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యమా చాస్మి యమః సంయమాతమహాం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయాతమహాం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయాశ్చ పక్షిణాం. 29వ శ్లోకంలోన నాగజాతి వారిలో ఆదిశేషుడు అంటే అనంతుడను నేను, జలాచరణములకు అధిపతి అయిన వరుణులను నేను, పితరులలో ఆర్యముడను అంటే పితృగణ ప్రభువుని నేను, శాసకులలో యమధర్మరాజుని నేను. అంటే నాగజాతిలో ఆదిశేషుడు అంటే ఆదిశేషుడు మనకందరికి తెలుసు. విష్ణుమూర్తి పవలించినప్పుడు కింద అతని నిద్రకు భంగం కలగకుండా ఆయన రచన చేస్తూ ఉంటాడు కదా, మలుతూ ఉంటాడు కదా, ఎంతగా ఆయన సపోర్టెడ్ గా ఉన్నాడు. ఆయన కింద ఉన్నాడు, కింది వారికి ఏ ఇబ్బంది లేకుండా, అలాగే పరమాత్మకు కూడా ఏ ఇబ్బంది రాకుండా చక్కగా ఆయనకు ఒక సంరక్షకుడిగా ఉన్నాడు కదా. అందుకే ఆదిశేషుణ్ణి కూడా నేను అన్నాడు. అలాగే జలాచరములకు అధిపతి అయిన వరుడునను నేను అంటే వర్షాలు జలాచరణములకు అధిపతి అంటే మొత్తం జలాలలో చరణంలో అన్ని ఉంటాయి కదా, అన్ని దాంట్లలో ఎవరు అంటే అధిపతి ఎవరు అంటే వరుణులు, అది కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే సమస్త జలములకు దేవత ఎవరు అంటే వరుణుడు. అంటే అది సాధించుకున్నాడు, ఆయనకు కూడా కష్టపడి సాధించుకున్నాడు ఆ జన్మ అనుకోండి. ఇంకా తర్వాత పితరులలో ఆర్యముడను పితృగణ ప్రభువుని నేను అని అన్నాడు. అంటే పితృదేవతలు మనకు 33 మంది పితృదేవతలు ఉంటారు కదా, అతనిలో పితృగణ ప్రభువును నేను అని అంటున్నాడు ఆర్యముడు. పితృదేవతలు అంటే మనకు అందరికి కూడా తెలుసు ఏంటిది అని అంటే, పితృదేవతలు మన చేసిన పాపపుణ్యాలు అనుకోండి, ఇతరులకు సేవ చేయలేకపోయినా, ఇతరులను ఇబ్బంది పెట్టినా చేసినా పితృదేవతలకు ఎప్పుడైతే మనం క్షమాపణ చెప్పుకొని ఉంటామో ఇక్కడ మన సమస్యలకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అంటే పితృదేవతలు సంతోషించాలి అని అంటాం చూడండి. పితృదేవతలు సంతోషిస్తేనే మనకి ఇక్కడ ముక్తి మోక్షం దొరుకుతుంది. అలాగే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినా చేసినా కూడా
పిండ ప్రధానంగా పెడతాం కదా పితృదేవతల సాక్షిగా అని చెప్పన్నట్టుగా వాళ్ళు. ఇక్కడ ఒక పాయింట్ నాకు ఏమనిపించింది పితృదేవతలు అని చెప్పానంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు కావాల్సిన కర్మను చూపించాలి అనంటే వీళ్ళని కనెక్ట్ అవుతే తెలుస్తుంది అని అర్థమైంది నాకు. తర్వాత శాసకులలో యమధర్మరాజుని నేను అని అన్నాడు ఇక్కడ. అంటే ఏంటిది? యమధర్మరాజు కూడా శాసకుల్లో యమధర్మరాజుని నేను అంటే యమధర్మరాజు ఎలా ఉంటాడు? కొడతాడా? తిడతాడా? దండిస్తాడా? అందరికి మనకు యమధర్మరాజు అంటే భయం అనిపిస్తుంది. అమ్మో యమధర్మరాజా అని. కానీ కాదు. ఆయన కరెక్ట్ గా నిర్ణయిస్తాడు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవరు ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు తగ్గట్టుగా ఆయన పనిష్మెంట్ కాదు. మనకు కావలసిన అంటే ఆ పాపం నుంచి విముక్త అవ్వడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. అది కూడా సహాయం చేయలేదనుకో, ఆ పాపం అన్నది ఎలా ప్రక్షాళన చేసుకోవాలి? ఇది పాపం అని ఎలా తెలియచేయాలి? కాబట్టి ఆ యమధర్మరాజును కూడా నేనే అంటే మనకు విముక్తులను కలిగిస్తాడు చేసిన పాపాలకు. అలాగే దైత్యులలో నేను ప్రహ్లాదుడని, గణించు వాడిలో గణకుడను నేను, కాలమును, మృగములలో మృగరాజునైన సింహమును నేను, పక్షులలో రాజైన గరత్మంతుణ్ణి నేను అని అంటున్నాడు. దైత్యులలో నేను ప్రహ్లాదుని అని అంటున్నాడు. ప్రహ్లాదుని స్టోరీ మనకందరికి కూడా మనకు తెలిసే. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు. అంటే దైత్యుల వంశంలో అందరు ఎవరు? రాక్షసుల వాళ్ళు మొత్తంగా కూడా. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. మళ్ళా దాంట్లో ప్రహ్లాదుడి జన్మ తీసుకున్నాడు. మరి ఎప్పుడు ఆయన భగవత్ నామ సంకీర్తనలతో ఉంటూ భగవంతుని జపిస్తూ ఆరాధిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నామాన్ని వదలలేదు. భగవంతుడి పట్ల విశ్వాసాన్ని వదలలేదు. అలాగే పక్క వాళ్ళని కూడా ఆ జ్ఞానం అందించడానికి అల్కపరచడానికి కూడా ప్రయత్నించాడు కదా. అందుకే అలాంటి వాళ్ళల్లో కూడా ప్రహ్లాదుని నేను అన్నాడు. అలాగే గణించువారు గణకుల్లో కాలాన్ని నేను. చూడండి, కాలాన్ని కూడా నేనే అంటే ఇప్పుడున్న మనం ఉన్న ఈ కాలం కూడా మనమే, ఆయననే అని చెప్పి చెప్తున్నాడు. అందుకనే కాలాన్ని వృధా చేసుకోరాదు అని అంటాడు. మనం చేసిన ప్రతిది మంచి గాని చెడు గాని కాలంలో ఉంటుంది. మనకు తెలియకపోయినా కాలంలో మనవన్నీ రికార్డ్ అయిపోతాయి. కాబట్టి అది కూడా నేనే అన్నాడు. అలాగే మృగంలో మృగరాజైన సింహాన్ని, మన మృగమైనా కూడా సింహాన్ని మృగరాజు అని చెప్పానన్నాడు. మన ఎలా ఉంటుంది? అడవిలో రాజు ఎవరు అంటే సింహం అనేది చెప్తాం. దాని రూపం ఎలా ఉంటుంది? మన ఒక్కసారిగా అది ఏదన్నా తనను రక్షించుకోవాలన్నా, తన ఆధీనంలో ఉండాలని అనుకున్నప్పుడు ఎలా గండ్రెస్తిస్తుంది? అమ్మవారి వాహనానికి ఎలా అయ్యింది అంటే మొత్తంగా చెప్తున్నది ఏంటి? జంతువుల్లో, పక్షుల్లో, పర్వతాలలో, సర్పజాతుల్లో, దేవతల్లో, మానవుల్లో అంతటా ఉన్నది నేనే. అలాగే పక్షి రాజైన గరత్మంతుణ్ణి కూడా నేనే అంటున్నాడు. ఒకసారి గరత్మంతుని స్టోరీ కూడా వినండి, మీకు అర్థమవుతాయి. మళ్ళా గరత్మంతుని రెక్కలు ఎలా ఉంటాయి? ఎంత బలంగా ఉంటాయి. మళ్ళా అంత బలంగా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఏ విధమైన హాని చెయ్యలేదు. ధర్మబద్ధంగా ఉన్నాడు గరత్మంతుడు. ఎంత శక్తి ఉన్నా ఏది ఉన్నా కూడా ఏ రోజు యూజ్ చేసుకోలేదు. అందుకనే విష్ణుమూర్తికి వాహనంగా మారిపోయింది గరత్మంతుడు. అంటే అవసరం ఉంది, ఉపయోగించొచ్చు. తన తల్లిని కాపాడాలంటే తనను తాను కాపాడుకోవాలన్నా కూడా. కానీ ఏ రకమైన శక్తిని అక్కడ యూజ్ చేయలేదు. అందుకనే రాజైన గరత్మంతుణ్ణి నేనే అంటున్నాడు. ఇప్పుడు 31, 32. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జుషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ సర్గనామాదిరంతశ్చ మధ్యం చైవహమర్జున ఆధ్యాత్మ విద్య విద్యానాం
వాదః ప్రవదాతమహం. 31వ శ్లోకంలోన పవిత్రమొన్నర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుని నేను, వృక్షంలో ముసలిని నేను, నదుల్లో గంగా నదిని నేను. అంటే పవిత్రమొనర్చు వానిలో వాయువుని నేను. మన వాయువు అంటే వాయువు అన్ని దిశల అన్ని విధాల కరెక్ట్ గా ఉంటేనే భూమి మీద ప్రతి జీవరాశి మొత్తంగా జీవిస్తూ ఉంది. మన దాంట్లోనున్న వాయువును నేనే అని చెప్పాను అంటున్నాడు. తర్వాత శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుని నేను. ఎందుకు ఇక్కడ శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుణ్ణి అంటున్నాడు అనంటే శస్త్రాలు అస్త్రాలన్నీ ఉంటాయి కదా, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు వేసే ఆ శస్త్రాలు అంటే ఆ ఆయుధాలలో పక్కన ఉన్న మనుషులకు కానీ, జంతువులకు కానీ, ప్రకృతికి కానీ, జీవరాశులకు కానీ ఆపద కలిగేది. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేశాడు అనంటే అతను వేసే శస్త్రాలలో ఏ వ్యక్తికైతే వేశాడో అతనికే హాని కలిగేది కానీ పక్క వాళ్ళకి ఏ విధమైన అన్యాయం జరిగేది కానీ ఏది కీడు జరిగేది కానిగా ఉండేది కాదు. కాబట్టి శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుణ్ణి నేను అని మెన్షన్ చేశాడు ఇక్కడ. అలాగే మృత్యంలో ముసలిని నేను అన్నాడు. మళ్ళా ముసలిని కూడా చూసుకోండి. ముసలి జంతువు భూమిలో నీటి లోపల ఉంటుంది, అలాగే పైన ఉండగలుగుతుంది. అంటే భూమి పైన కూడా ఉండగలుగుతుంది. అంటే మనలో కూడా ఆ దివ్యత్వం ఎలా ఉండాలి? భౌతికంగా ఉండగలగాలి, అలాగే లోపల కూడా మనము ఉండగలిగే విధంగా ఉంటుంది. అది ఎక్కడైనా ఉండగలుగుతుంది. అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ దివ్యత్వాన్ని వదలొద్దు. అది బయట లోపల రెండు విధాలుగా ఉండేటట్టుగా ఉండాలి. కాబట్టి ఆ దివ్య విభూతిని నేను అన్నాడు. అలాగే నదుల్లో గంగా నదిని నేను, అంటే గంగా నది గురించి కూడా మనకు తెలుసు కదా ఎంత పవిత్రమైనది అన్నది, ఆ దాన్ని కూడా నేను అని చెప్తున్నాడు. అలాగే 32వ శ్లోకంలోన ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యంతములలో నేను, అంటే సృష్టి స్థితి లయకారకుడిని నేను, విద్యల్లో ఆధ్యాత్మిక విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను, పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయకై చెయ్యి వాదమును నేను అంటున్నాడు. అంటే సృష్టి ఆది మధ్యమము స్థితి లయ కారణం మొత్తం నేనే. అంటే సృష్టించేది నేనే, ఉంచేది నేనే, మొత్తం లయం చేసుకునేది మొత్తం కూడా నేనే అన్నాడు. అలాగే విద్యల్లో ఆత్మ విద్య, అంటే ఆత్మ విద్య బ్రహ్మ విద్య అని అంటే ఏంటిది? ఇప్పుడు బ్రహ్మ విద్య అంటే ఏంటిది? నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, భగవంతుడు ఎవరు, మిగతా వాళ్ళందరూ ఎవరు, ఎందుకు జన్మ తీసుకున్నాను, పైలోకాలేవి, కింది లోకాలు ఏంటిది, మంచి ఏంది, చెడు ఏంది, ఇవన్నీ తెలుసుకునే ఆ బ్రహ్మ విద్యను కూడా నేనే. అలాగే పరస్పర వాద వివాదములతో తత్వ నిర్ణయమిక చేయి వాదం. చూడండి ఇక్కడ వాదాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు. అంటే కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు కదా, దాంట్లో ఇచ్చే వాదము అంటే ఆ తీర్పు అనుకోండి, ఆ తీర్పును కూడా నేనే అని చెప్పంటున్నాడు. మంచి చెడుకు జరుగుతూ ఉన్నప్పుడు చెడుకు కాకుండా మంచి వైపు ఉండే వాదమును కూడా నేనే, ఆ తీర్పును కూడా నేనే. ఆ తీర్పు ఇస్తున్నాడంటే వాడు చెడ్డవాడే ఉండొచ్చు, మనకు తీర్పు చెడుగా కనిపించవచ్చు, కానీ అక్కడ వానికి ఆ పనిష్మెంట్ ఇవ్వబడ్డది. కాబట్టి ఆ వాదమును కూడా నేనే అంటున్నాడు ఇక్కడ. 33, 34. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతో ముఖః మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్శ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. అక్షరములలో ఆ ఆకారంను నేను, సమాసంలో ద్వంద్వ సమాసంను నేను, అక్షయకాలం అనగా
మహాకాలంను నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుణ్ణి నేను. అందరినీ ధరించువాడను, పోషించువాడను నేను ఇక్కడ అంటున్నాడు. అక్షరాలలో అకారమును నేను. అంటే ఒకప్పుడు మాటలు లేవు. ఇప్పుడు జంతువులకు మాటలు ఎలా లేవో మాట్లాడుకుంటాయా? దాని హావభావాలు, దాని లాంగ్వేజ్ భావాలు దానికి వేరుగా ఉండేది. అలాగే దైవ భాష ఒక రకంగా ఉండేది. పూర్వం కాలంలో మాట అంటే భాష లాంగ్వేజ్ అన్నది కూడా ఉండేది కాదు. అలా అక్షరాలలో అకారంను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అకారాన్ని కూడా నేనే అంటే ఈ మాట అన్నది మొత్తాన్ని కూడా నేనే అన్నది స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా నేనే అని అన్నాడు. అలాగే సమాసంలో ద్వంద్వ సమాసంను నేను. సమాసాలు మనం ఇంతవరకు చదువుకున్నాం కదా. ద్వంద్వ సమాసము అంటే ఏంటిది? మంచి చెడు, తల్లి తండ్రులు, తర్వాత ఏంది సత్యము అసత్యము, ధర్మము అధర్మం, అది కూడా రెండు నేనే. అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో మాటలను వాక్కు ఉపయోగించి మాటలతో మాట్లాడుతున్నామో ఇదంతా కూడా నేనే. అలాగే అక్షయ కాలం అనగా మహాకాలంను నేనే అని అన్నాడు. కాలాలు ఉన్నాయి, ఏవి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. మొత్తం ఏది సత్యయుగం, ద్వేతాయుగం, ద్వాపర యుగం, కృతయుగం, కలియుగం ఇవన్నీ కలిస్తే ఒక యుగం అని, అన్ని యుగాలు కలిస్తే ఒక మహాయుగం అని చెప్పని, మన్వంతరాలు ఇవన్నీ అది కూడా నేనే అంటున్నాడు. అంటే ఫైనల్ గా కాలాన్ని కూడా నేనే. తర్వాత అట్లే విశ్వతో ముఖుడైన విరాట్ స్వరూపంను అంటే విశ్వంలో ఉన్న ముఖుడైన అంటే విశ్వంలో ఉన్న అన్ని మొఖాలు అన్ని కూడా నేనే. ఆ విరాట్ పురుషుణ్ణి కూడా నేనే. అంటే విశ్వంలో ఉన్న సకల ప్రాణుల రూపాలను కూడా నేనే. అందరిని ధరించువాడను, మళ్ళీ అందరిలో ధరించాను, అన్నిట్లో నేను ఉన్నాను. అలాగే పోషించువాడను అంటే నేనే పోషిస్తున్నాను. ఎవరు నడుపుతున్నారు దీంట్లో? ఎవరున్నారంటే నేనే వాళ్ళందరినీ నడిపిస్తున్నది. అంటే విశ్వంలో ఉన్న ప్రతి చలాచరం మొత్తం కూడా నడిపిస్తుంది నేనే, పోషిస్తున్నది కూడా నేనే. అలాగే 34వ శ్లోకంలోన అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, స్త్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరను కూడా నేనే. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అన్ని ప్రాణములలో హరించు మృత్యువును కూడా మూడే. లాస్ట్ మృత్యువును కూడా నేనే అంటున్నాడు. మెయిన్గా ఎందుకు మృత్యువును నేనే ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్న మనకు చనిపోతున్నా అని బాధ ఉంటది. కానీ లోపల ఉన్న జీవాత్మ ఉంటుంది కదా, అది వెళ్ళిపోయే ముందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఎంత రిలాక్స్ అవుతున్నాను అని అనుకుంటుంది. ఎందుకంటే ఇంకా అది అయిపోయింది, ఆ శరీరంతో పని అయిపోయింది, నేర్చుకోవాల్సిందంతా నేర్చుకుంది. అలా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంటే మృత్యువు కూడా నేనే అంటే దాన్ని చెడుగా అనుకోకండి, అది కూడా మంచి. ఎందుకోసము అంటే సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువు కూడా నేనే. అయ్యో అంటే అయిపోయింది, నేర్చుకోవాల్సిందంతా అయిపోయింది, లేకపోతే నేర్చుకోలేదు, ఇంకా ఇచ్చిన శరీరం అయిపోయింది, బయటికి వెళ్ళాలి అంటే మృత్యువుగా ఉన్నది కూడా నేనే. మళ్ళీ ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కదా, ఇంకా మిగిలిపోయింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని బాధపడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు? ఉత్పత్తి హేతువు కూడా నేనే. ఓకే సరే, నువ్వు మళ్ళా కూడా పోతావా? సరే నేను మళ్ళా పంపిస్తానని చెప్పేది కూడా నేనే అంటున్నాడు. అలాగే స్త్రీలలో అంటే ఇప్పుడున్న స్త్రీలలో కీర్తి, స్త్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ కూడా నేనే. ఎక్కువగా లర్నింగ్ తీసుకునేది ఎవరు? బాగా నేర్చుకునేది ఎవరు అంటే స్త్రీ జన్మ. స్త్రీలలో ఉన్న ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్న వారందరూ కూడా నేనే. అంటే వీటన్నిటిని ఆభరణాలుగా ధరించాలి. ఇవన్నీ మనలో ఉన్న వాటి గుణాలుగా మనం దీన్ని మార్చుకోవాలి, క్షమగా మార్చుకోవాలి, రాత్రిగా ఉండాలి, స్మృతిగా ఉండాలి, మేధస్సుగా ఉండాలి, వాక్కుగా ఉండాలి. కనీసం ప్రయత్నించాలి. మరి వారందరూ కూడా ఎవరు అంటే నేనే. అంటే మీ లోపల ఉన్న ప్రతిది కూడా క్షమ నేనే, కీర్తి నేనే, వాక్కు నేనే, మొత్తం నేనే అని చెప్తున్నాడు. 35వది 36. బృహత్ సామాతతా సామ్నాం గాయత్రీ ఛందసామహాం మాసానాం మార్గశీర్షోహం
ఋతూనాం కుసుమాకరః ద్యూతాం చలయాతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. 35వ శ్లోకంలోన గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేను, ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సును నేను, మాసంలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేను. బృహత్సాసనము గానం చేయటకు అనువైన శృతుల్లో బృహత్సాసమును నేను అనంటే శృతులు మనకు పాటలు పాడడానికి ఈజీగా కావాలి కదా. మనము దాంట్లో శృతులు ఇప్పుడు మనము సంగీతం నేర్చుకోవాలనుకోండి, నిజం చెప్పాలంటే సంగీతం నేర్చుకోవాలంటే ఒక కళ, అది కావాలి. దాని వెనక ఎంతో కృషి చేయాలి. భయం, అమ్మో నేర్చుకోవాలన్నా లేదా అని చెప్పని, అని నేర్చుకోవాలని అనుకుంటే ఈజీ. అది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ సా రి గా మా అంటే ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ లో, తర్వాత కఠినంది. కానీ ఫస్ట్ ఈజీగా ఎప్పుడైతే మనకు దాన్ని ప్రయత్నం చేస్తూ చదువుతూ ఉంటామో కఠినమైన సులభం అవుతుంది. కాబట్టి గానం చేయట అనేక శృతులలో బృహత్సాసమును నేను అంటే ఈజీగా ఉండేది కూడా నేనే. మళ్ళీ ఫస్ట్ ఈజీగా ఉంటేనే కదా అలవాటు అయిపోయినాక కష్టాన్ని కూడా సులభంగా మార్చుకునేది. అలాగే ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సును మనం తెలుసు కదా, ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ నాలెడ్జ్, చదువు ఇదంతా కూడా ఆ గాయత్రి ఛందస్సును కూడా నేను. అలాగే మాసంలో మార్గశీర్షంను నేను అని అన్నాడు. అంటే ఆ సమయంలో ఇప్పుడు మనకు చైత్రమాసం ఏది కొత్త సంవత్సరం ఆరంభం అన్నట్టుగా ఆ సమయంలో మార్గశిర మాసం స్టార్ట్. ఇప్పుడు తెలుగు క్యాలెండర్ ప్రకారం జనవరి స్టార్ట్ అంటాం కదా, అలా ఆ సమయంలో మార్గశిర మాసం నూతన స్టార్ట్ అన్నట్టు కొత్త సంవత్సరంగా స్టార్ట్ అయ్యేది. అలాగే ఋతువుల్లో వసంత ఋతువును నేను అన్నాడు. ఎందుకు ఋతువుల్లో వసంత ఋతువును అంటే మిగతా ఋతువుల్లో మొత్తం చెట్లు ఎండిపోతాయి, రాళ్ళు మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా, వసంత ఋతువు చిగురించేది. అంటే ఓకే నేను జీవిస్తానా, మళ్ళీ మొలస్తానా లేదా అని అంటే వసంత ఋతువులోని చిగురించడం అవుతుంది. అంటే ఇదే ఇక్కడ మనం నేర్చుకోవలసింది. ఎన్ని కోల్పోయినా మనకు దొరుకుతాయా లేదా అంటే ఒక ఆశ ఉంటుంది చూడండి. నేను మారగలను, నేను చెయ్యగలను ఒక ఆశ మనని ఎంత అయినా సరే పైనకి తీసుకొస్తుంది, ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. అలా వసంత ఋతువు కూడా ఏముంటుంది, అప్పుడప్పుడు అన్ని చిగురిస్తూ ఉంటాయి. అది కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. 36వ శ్లోకంలోన వంచకులలో జూదమును నేను, ప్రభావశాలులలోని ప్రభావమును నేను, విజేతలలోను విజయమును నేను, నిక్షయాత్మకులలో నిక్షయమును నేను, సాత్విక పురుషుల్లో సాత్విక భావమును నేను. ఇక్కడ చూడండి, వంచకుల్లో జూదంను నేను అంటున్నాడు. అంటే వంచకుడు ఎవరైనా వంచనతో జూదం చెయ్యాలని ఆడాలనుకుంటారు కదా, అది కూడా నేనే అంటున్నాడు. అంటే ఇంతాక మొత్తం ప్లస్సులు చెప్పుకుంటూ వచ్చాడు కదా, అంటే లోపల ఉన్న చెడు వంచనతో జూదం ఆడి చేయాలంటాడు చూడండి, అది కూడా నేనే అని అంటున్నాడు. అది ముందు అధ్యాయంలో మనకు తెలుస్తుంది. అంటే దాన్ని కూడా నేనే. తర్వాత ప్రభావశాలుల్లోని ప్రభావం నేను, అంటే ప్రభావశాలు అంటే టాలెంట్ ఉన్న వాళ్ళల్లో ప్రభావం అంటే దాన్ని కూడా నేనే. అంటే ఎవరికైతే అంటే అందరిలోని ఇది ఉంది, అది కూడా నేనే, ఆ టాలెంట్ ను కూడా నేనే అంటున్నాడు. అలాగే విజేతంలోను విజయంను నేనే, గెలిచారంటే దాంట్లో ఉన్నది కూడా నేనే. అలాగే నిక్షయాత్మకులలో నిక్షయంను నేను, అంటే నిక్షయంగా ఉండాలని మనం ఏదైతే అనుకుంటామో ఇది చెయ్యాలి నేను, ఇది ఖచ్చితంగా నేను పాటించాలని అనుకుంటామో దాంట్లోనూ నేనే. అలాగే సాత్విక పురుషుల్లో సాత్విక భావమును కూడా నేనే, అంటే సాత్వికంగా ఉంటారు కదా వారిని కూడా నేనే. అంటే మంచి ఆలోచనలు చేస్తూ మంచిగా ఉంటూ మంచి చెయ్యాలనుకున్న ఆ సాత్విక భావాన్ని కూడా నేనే అంటున్నాడు. 37, 38
వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానావతామహం. 37వ శ్లోకంలోన వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవుల్లో ధనంజయుడను నేను, అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను, కవుల్లో శుక్రాచార్యుని నేను. అంటే వసుదేవుడిని నేనే. ఎవరిని? వృష్ణ వంశజులలో వసుదేవుడిని. అంటే ఆ వంశంలో వసుదేవుడు ఎవరంటే నేనే అంటున్నాడు. అలాగే పాండవుల్లో ధనుంజయుడిని నేను. ఎవరు ధనుంజయుడు అంటే అర్జునుడు, అనగా నువ్వే నేను అని చెప్తున్నాడు. అంటే ఎవరయ్యా? అర్జున నువ్వే నేనని ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. తర్వాత మునుల్లో వేదవ్యాసుడని నేను. మునులు ఎంతో మంది ఉన్నారు కదా, మెయిన్ గా వేదవ్యాసుడు నేను ఆయన ఎందుకు అన్నాడంటే, వేదవ్యాసుడు మొత్తం బ్రహ్మాండ అంతట్లో ఉన్న అన్ని వేదాలను ఒక దగ్గరికి చేర్చి ముందు ముందు తరాల వారికి, ప్రజలకు అనువైన విధంగా సులభంగా తెలుసుకోవడానికి అని ఎన్నో రాశాడు. మన ఇప్పుడున్న ఈ భగవద్గీత కూడా అదే కదా, ఈజీగా అర్థమయ్యేటంతగా. అందుకనే వేదవ్యాసుడను కూడా నేనే అన్నాడు. అంటే భూమి మీద ఎన్నో జరిగాయి, అప్పుడు ఎన్నో అవతారాలు వచ్చాయి. అన్నిటినీ అందరికి మున్ముందు తరాలకు అందించాలన్న తపనతో ఆయన రాశాడు. అది కూడా నేనే అన్నాడు. అలాగే కవులలో శుక్రాచార్యుడిని నేను. అంటే కవితలు రాస్తాడు కదా, దాంట్లలో ఉన్న శుక్రాచార్యుని కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. 38వ శ్లోకంలోన శిక్షించు వారిలో దండనము, అనగా దమన శక్తిని నేనే. అలాగే జయేచ్ఛ కలవారి నీతిని నేనే. గోప్య విషయ రక్షణము అంటే మౌనంను నేనే. జ్ఞానుల యొక్క తత్వ జ్ఞానమును నేను. అంటే శిక్షించు వాడిలో దండనము, అనగా దమన శక్తిని నేను అని. అంటే ఏదైతే మనకు దండన విధించబడుతుందో ఆ శక్తిని నేనే. అంటే తప్పు చేశావు, తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది కదా, అది కూడా ఇచ్చేది ఎవరు? ఆ దమన శక్తిని. అంటే అది కూడా నేనే. అంటే శిక్షించినప్పుడు నొప్పి తగులుతుందిగా, శరీరానికి నొప్పి తగులుతుంది, లోపల మనసుకు నొప్పి కలుగుతుంది కదా, అది కూడా నేనే అంటున్నాడు. అలాగే జయేచ్ఛ గలవారి నీతిని నేనే. అంటే జయేచ్ఛ అంటే జయం, అంటే ఒక పనిని మనం సాధించాలి, గెలవాలి. అది కూడా ఏంటిది? నీతితో గెలవాలనుకున్న వారిని కూడా నేనే. అలాగే గోప్య విషయ రక్షణము, మౌనమును కూడా నేనే. అట్లీస్ట్ మౌనంగా ఉన్నామబ్బా, ఏం మాట్లాడట్లేదు, ఏమైంది, బండలా ఉన్నావు అన్నా కూడా అది కూడా నేనే అంటున్నాడు. అలాగే జ్ఞానుల యొక్క తత్వ జ్ఞానం, అంటే జ్ఞానం అంటే ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటున్నారో, ఆ తత్వం గురించి తెలుసుకుంటున్నారో, అంటే మొత్తంగా లోపల నుంచి అన్వేషించి తెలుసుకుంటున్నారో, ఆ జ్ఞానాన్ని నేనే. అంటే ఓవరాల్ గా చెప్తుంది ఏంటిది? మొత్తంగా కూడా నేనే చెప్తున్నాడు. అలాగే 39, 40 యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతాం చరాచరం నాంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషత్తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. 39వ శ్లోకంలోన ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజను నేను. ఏలనన నేను లేని చరాచర ప్రాణి ఏదియూ లేదు. అంటే క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు, సర్వ ప్రాణుల ఉత్పత్తి
అంటే ఎక్కడైతే ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయో వాటన్నిటికీ బీజం ఎవరినంటే నేనే. కాబట్టి నేను లేనిది ఇక్కడ ఏమీ లేదు, ఏ ప్రాణి లేదు. అంటే అన్ని ప్రాణుల్లో ఉన్నది కూడా నేనే. 40వ శ్లోకంలోన ఓ పరంతాప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా నా విభూతుల విస్తృతి గురించి నేను నీకు చాలా సంక్షిప్తంగా వివరించి తిని. అంటే ఏంటిది? ఇది దివ్య విభూతులు. ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాడు ఇవి కొన్ని మాత్రమే. అంటే మెయిన్ ఇవి చెప్పమన్నాడు కదా! ఎప్పుడు తలుస్తూ ఉండాలి, తెలుసుకోవాలి, ఆ ఆతృతత ఉండాలి, చింతన చెయ్యాలంటే ఇవన్నీ ఉన్నాయి కదా! నాకు అంతమే లేదు. ఇంకేం చెప్పాలి నీకు? ఏం లేదు. కాబట్టి నేను నీకు ఇంతవరకు చెప్తిని విస్తృతంగా. అంటే చాలా చెప్పా, వివరంగా చెప్పాను అని చెప్తున్నాడు. ఇక 41, 42. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవా దేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. 41వ శ్లోకంలోన విభూది యుక్తం అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తమైన వసుదేవుడనైన నా తేజస్సు యొక్క అంశం నుండే కలిగినదిగా తెలుసుకోమనను. అంటే ఈ విభూది ఏదైతే చెప్తూ ఉన్నాడో ఇదంతా కూడా ఐశ్వర్యయుక్తము అంటే ఏంటిది? జ్ఞానము. అలాగే శాంతియుక్తం అంటే శక్తితో, కాంతితో. తర్వాత శక్తియుక్తం అంటే ఆ శక్తితో ఆయన వసుదేవుడైన అంటే వసుదేవుడైన నేను నా తేజస్సు ద్వారా, అంటే నా తేజస్సు నుంచి అంశ నుండే కలిగినదిగా తెలుసుకోండి. ఎక్కడ నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఈ విభూతియుక్తం అంటే జ్ఞానము, శక్తి, కాంతి మొత్తం అంతా కూడా నా తేజస్సు నుంచి అంశ నుండే వచ్చిందని తెలుసుకో. అలాగే 42వ శ్లోకంలోన ఓ అర్జున, ఇంతకంటే విపులంగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోనే ధరించుచున్నాను. అంటే ఇంక చెప్తున్నాడు, ఇంకేముంది విపులంగా తెలుసుకోవాల్సిన ప్రయోజనం ఏంది? ఇదంతా కూడా ఈ సంపూర్ణ జగత్, మొత్తం జగత్ అంతా కూడా నా యోగ శక్తితో, నా అంశతో ధరించి ఉన్నది. అంటే తన యోగ శక్తితో, అంశతో మొత్తం ధరించి ఉంది అని లాస్ట్ క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకు ఇది అంతా తెలుసుకోవాలి ఈ విభూది గురించి, ఈ విభూతి యోగం గురించి అనంటే మనం తయారవడానికి, మెయిన్గా మన లోపల ఆ దివ్యత్వాన్ని పెంచుకోవడానికి, ఆ దైవ గుణాలను పెంచుకోవాలంటే ఎవరో ఒకరు మనకు స్ఫూర్తిగా ఉండాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మన చక్కగా మనం ఇలానే విభూదిగా మారాలి ప్రతి ఒక్కరం కూడా. అంటే మానవుడు నుంచి మాధవుడుగా మారాలి. మెయిన్ టార్గెట్ అది పెట్టుకోవాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినంత దాంట్లో ఏం లేదు కదా! కాబట్టి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవాలి. అట్‌లీస్ట్ ఒక్క లక్షణమన్నా, 2 లక్షణాలన్నా మన లోపల పెంచుకుందాం మాస్టర్స్. థాంక్యూ. కాస్త సమయం ఎక్కువైంది. అందరికీ కూడా కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. మేడం ఎండింగ్ లో లాస్ట్ చెప్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః సంపూర్ణం.